మనకు కూలి పనులకు వెళ్తే ఇంట్లో జీవనం అని ఎలా పరుగుతీస్తాం. దేవుని సన్నిధి కూడా అలాగనే మనం రావాలి, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి. మన సంఘము, గ్రామము, పట్టణాలు, దేశాలు క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. అయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. జల ప్రళయంతో ఇబ్బంది పడిన వారికి దేవుడు సహాయం చేయండి. వారికి ఇళ్ళు లేవు, కొట్టుకుపోయి సముద్రంలోకి. ఖరీదైన కార్లు అంట, కోట్లు ఖరీదు చేసే కార్లు కొట్టుకుపోయి, పట్టుకోవడానికి లేదు, తెచ్చుకోవడానికి లేదు. తీసుకొస్తే కొన్నదానికంటే ఎక్కువ అవుతాయంట ఖర్చు. అలా చెప్తున్నాను. కాబట్టి అస్సాం వాళ్ళు కూడా పేపర్లు ప్రకటిస్తున్నారు, టీవీలో చెప్పిస్తున్నారు. జలప్రళయం బాగా వచ్చి కొట్టుకుపోయిన కార్లు, ఇళ్ళు, పిల్లలు ఆ నీళ్ళలో వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు మార్పు గారు, పాస్టర్ గారు భార్య ప్రెగ్నెన్సీగా ఉంది, 2 పిల్లలు. ముందు 77 తుఫాన్కి వాళ్ళు అక్కడే సేవ చేస్తున్నారు. చిన్నప్పుడు 77 తుఫాను బాగా వస్తే వీళ్ళు ఇంటి పైకప్పుకి కూర్చున్నారండి. సరే ఇక్కడ వరకంటే వచ్చిందిలే కానీ అంత రాదులేని అనుకుంటున్నారు. ఒకేసారి 2 తాడులంత ఎత్తు నీరు ప్రవాహ స్పీడ్గా వచ్చేసింది. ఆ ఇల్లు అలా లేచి పడవెళ్ళి వెళ్ళిపోతుంది. దాని మీద కూర్చున్నారు పాస్టర్ గారు, పిల్లలు, భార్య కూడా. వెళ్ళిపోతుంది, సముద్రంలోకి కలిసిపోతుంది. ఆ నీరు, ఆ ప్రవాహం అంతా వాళ్ళు కళ్ళారా చూస్తుండగానే ముందు పాస్టర్ గారు తాడి చెట్టు ఆకు చివరు కనబడితే పట్టుకున్నాడు. వీళ్ళేమో పట్టుకోపోయి జారిపోయింది వాళ్ళకి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం చెట్టు మీద కూర్చొని పోయాడు, ఆగిపోయాడు ఆకులు పట్టుకొని. భార్య, పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు. డాడీ డాడీ అని అరుస్తున్నారు. ఏమండి ఏమండి అని భార్య అరుస్తుంది. అమ్మ, దేవుడు మిమ్మల్ని దేవుడి దగ్గర పిలుస్తున్నాడు, వెళ్ళండి. నేను ఇంకా ఎన్ని కాలాలు, ఎన్ని రోజులు శ్రమపడాలో, బాధపడాలో. అయ్యో అయ్యో అంటే ఆర్తనాదాలు, ఏడుపులు వినబడతా ఉంటాయి. అలా వెళ్ళిపోయారు సముద్రంలో, అలా తిరగబడిపోయారు వాళ్ళు, నీళ్ళలో సమాధి అయిపోయారు. ఈయన మాత్రం తాటి చెట్టు మీద 9 రోజులు ఉన్నారంట. అది కూడా హెలికాప్టర్ వాళ్ళు చూసి అతన్ని కిందకి దించారు, ఇంటికి తీసుకెళ్ళారు.